స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీనివాస్. ప్రస్తుతం బంగారం గురించి మాట్లాడుకోవాలండి. బంగారము ఆ కొండెక్కింది గుట్టెక్కింది కాదు, ఆకాశాన్ని అంటిందని చెప్పొచ్చు. ధర అయితే దాదాపు ఈరోజు ₹1,00,000 తులం బంగారం వస్తుందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సాధారణ మధ్యతరగతి ప్రజల పరిస్థితి చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నడుస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా పెళ్లిళ్ళ సీజన్ ఇది. పెళ్లిళ్ళు అనగానే మన భారతీయ సంస్కృతి ప్రకారం అయితే ప్రతి పెళ్లిలో అయితే ఎంతో కొంత బంగారం అయితే పెడతా ఉంటారు. ఈ నేపథ్యంలో మహిళలు ముఖ్యంగా కూడా చాలా బంగారు ఆభరణాలు కావచ్చు, బంగారాన్ని ధరించడానికి ఇష్టపడతారు. అట్ ద సేమ్ టైం కూడా పురుషులు సైతం కూడా ఇష్టపడతారు. మరి అంత ప్రాధాన్యం ఉన్నటువంటి బంగారం ఈరోజు ₹1,00,000 తులం పలుకుతుందంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. మనం నిజామాబాద్లో ఉన్నాము. నిజామాబాద్ సంబంధించినటువంటి ఇది గంజి మార్కెటు. ఈ మార్కెట్లో అసలు పరిస్థితి ఎట్లా ఉంది? పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి ₹1,00,000 తులం పలుకుతుంది బంగారం ఈరోజు. మాట్లాడదాం ఈ అంశం పైన. అసలు ప్రజలు ఏమనుకుంటున్నారు, వ్యాపారస్తులు ఏమనుకుంటున్నారు, ఎందుకు ధర పెరిగింది, పరిస్థితి ఎట్లా ఉంది, ఎలా ఉండబోతుంది, ఇలాంటి అంశాలపైన మనం ఒకసారి మార్కెట్కి వచ్చినాము. మార్కెట్ సంబంధించినటువంటి ఇవన్నీ షాప్స్ మనం చూడొచ్చు. మొత్తం కనిపిస్తున్నాయి మనకి షాప్స్ అన్నీ కూడా. ఏ షాప్లో అయినా సరే కొనుగోలుదారులు ఒక్కరంటే ఒక్కరు లేరంటే అర్థం చేసుకోవచ్చు పరిస్థితి. ఈరోజు బంగారం పట్ల ఇంత ఇష్టమైనప్పటికీ కూడా ఈరోజు కొనుగోలు లేక కూడా షాపులన్నీ వెలవెలబోతున్నాయంటే బంగారం ధర ఎంత హైక్ అయిందో మనం ఒకసారి చెప్పొచ్చు. ఒక పరిచయం ఉన్న వ్యక్తి కొంతకాలం పాటు కనిపించకపోతే మన భాషలో ఏమంటారంటే ఏమ్రా మొహం బంగారం అయిపోయింది అంటాం. వ్యక్తి కనిపించకపోయేసరికంటే బంగారంతో పోలుస్తాం. అంటే బంగారం అంత ప్రియంగా గత కొంతకాలం నుంచి కావచ్చు, కొన్ని ఏళ్ల నుంచి కూడా అంత ప్రియం ఉండే. కాకపోతే ఇప్పుడు ప్రియం కాదు, మహాప్రియము, ఇంకా దానికి ఇంకా ఏం పదాలు ఉన్నాయో అవన్నీ కూడా వాడుతూ ఉంటారు. అంతటి బంగారం అంత రేట్ అనేసరికంటే సామాన్యులు సైతం కూడా బెంబెలెత్తుతున్నారు. ముఖ్యంగా ఈ నిజామాబాద్ సంబంధించిన వర్క్ షాప్స్ అండి ఇవి. ఇక్కడ ఏదైతే గంజిలో ఉన్నాయో దీనికి సంబంధించి బంగారం వర్క్ షాప్ చూడొచ్చు. ఎక్కడ చూసినా కూడా ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. మనం చూడొచ్చు మొత్తం ఎక్కడికక్కడ కూడా పెద్ద మొత్తంలో, అంటే ఎప్పుడు కూడా గిరాకీతో కిటకిటలాడేటువంటి వర్క్ షాప్ కావచ్చు, బంగారం షాపులు వెలవెలబోతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. మనం చూద్దాం, మాట్లాడదాం. ఒకసారి ఇక్కడ కూర్చున్నాడు వ్యాపారస్తుడు. ఏంది ఇట్లా సైలెంట్ కూర్చున్న పరిస్థితి ఏంది? ధర చాలా పెరిగింది అండి. చాలా అంటే చాలా, ఎవరు కూడా ఏం చేయలేకపోతున్నారు. వస్తున్నారా కస్టమర్స్? మరా ఈ 1 వీక్ 10 డేస్ నుంచి బట్టి ఏమైతే అంతేం లేదు సార్. తీసుకునే వాళ్ళు తులం తీసుకునే వాళ్ళు అర్ధ తులం తీసుకుంటున్నారు. ఈ పెళ్లిళ్ళు కూడా ఉన్నాయి, చాలా సీజన్, చాలా ఇబ్బంది అవుతుంది. అక్షరాల 1,00,000 తులం. ఇది అందరికి శిక్షనేనా మరి? అలానే ఉంది కదా సార్, అట్లనే కొడుతుంది కదా. దందలు లేవు, ఏం లేవు, చాలా ఇబ్బంది అవుతుంది. చూడొచ్చు. ఎందుకంటే బంగారం అనేసరికంటే చాలా మంది కూడా అసలు కొనుగోలుదారులు లేక కూడా వెలవెలబోతున్నాయి. 1,00,000 అనేసరికంటే అదొక శిక్షణ అన్నట్టుగా కూడా భారంగా మారుతున్నటువంటి పరిస్థితి చెప్పొచ్చు. మరి బంగారం ప్రియం ఒకవైపు, షాప్లలో ముఖ్యంగా కూడా ఏదైనా ఆభరణాలు చేసుకోవడానికి అలంకరణప్రాయంగా కూడా కొన్ని స్టోన్స్ వాడుతూ ఉంటారు. ఈ ఆభరణాలలో అవే ఆకర్షణీయంగా ఉంటాయి కాబట్టి ముఖ్యంగా బంగారంలో పెట్టుకునే స్టోన్స్ కావచ్చు, రింగ్స్ పెట్టుకునేటప్పుడు కానీ, మెడలో వేసుకునే హారం సంబంధించి కూడా స్టోన్స్. మనం ఇప్పుడు స్టోన్ షాప్కి వచ్చినాం. వాళ్ళ పరిస్థితి కూడా ఒకసారి ఎట్లా ఉందో సార్ మాట్లాడడం. ఏంది మొత్తం రంగురంగు రాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు బంగారం అయితే ఒక ఇంత పెరిగింది రేట్ అయితే, మరి ఇంతకుముందు గతంలో మీ వ్యాపారం ఎట్లా ఉండే, ఈ మధ్య కాలంలో వ్యాపారం ఎట్లా ఉంది? లాక్డౌన్ కంటే ముందు బాగుండేదండి. చాలా బిజినెస్ చాలా ఉండేది. అప్పుడు ఒక టైంలో అసలు రెస్ట్ ఉండేది కాదు. కరోనా వచ్చిన తర్వాత ఈ రేటు పెరగడం అనేది స్టార్ట్ అవుతూనే ఉంది. ఎట్లెట్లా రేటు పెరుగుతుందో అట్లట్లా ఏమీ వ్యాపారం లేకుండా జరిగిపోయింది. ప్రస్తుతం అయితే ఇప్పుడు 1,00,000కు చేరువలో ఉంది కాబట్టి వచ్చే కస్టమరు తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు రేట్ పెరగడం వల్ల. ముందు ఇంకా ఏమవుతుందో తెలియదు. ఇవన్నీ కూడా బంగారు ఆభరణాల్లో వేసుకునే ఇవన్నీ స్టోన్స్ అనుకోవచ్చా ఇవి, లేకపోతే ఆర్నమెంట్స్ లో మొత్తం వీటిని ఆర్నమెంట్స్ లో వేస్తారండి. రింగే కానీ, నెక్లెసే కానీ, గాజులే కానీ వాటిలో ఫిట్ చేస్తుంటారు వీళ్ళు కంసాలి వాళ్ళు. కానీ ప్రస్తుతము వ్యాపారం లేకపోవడం వల్ల చాలా తగ్గిపోయింది. ఇన్ ఫ్యూచర్లో ఎలా ఉంటుందో చెప్పలేము బిజినెస్. ప్రస్తుతం అయితే చాలా డెడ్ పొజిషన్ అంటే డెడ్ పొజిషన్ ఉంది. ఈ రేటు ఏమైనా దిగితే చెప్పలేమండి. ఇన్ ఫ్యూచర్లో నడవడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ముఖ్యంగా బంగారం కావచ్చు, వెండికి సంబంధించినటువంటి ఉంగరాలలో ఇట్లాంటి వాడుతూ ఉంటారు కదా. అంటే ఇప్పుడు బంగారం పెరగడం
వెండి పెరగడం దీని ఎఫెక్ట్ వీటి మీద పడుతుంది. స్టోన్స్ పైన పడింది. ఈ బంగారం వెండి చాలా పెరగడం వల్ల ఈ స్టోన్స్ సేల్స్ కూడా చాలా తగ్గిపోయింది. చాలా అంటే చాలా జీరో పొజిషన్కి వచ్చేసింది మొత్తం ఇప్పుడు. అంటే ఇంత ముందు కూడా అంటే మీకు ఎంత ఒక రోజంతా కూర్చుంటే కూడా దాదాపు అయ్యే గిరాకీ ఇప్పుడు చాలా తగ్గిందా? చాలా తగ్గిందండి. దీనివల్ల చాలా ఇబ్బందిగా ఉంది అందరికీ. వర్క్ చేసే వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది ఉంది. సేల్స్ పరంగా కూడా చాలా కష్టాలు ఉన్నాయి. బంగారం పెరగడం వల్ల అసలు అంటే మీకు ఎలాంటి నష్టాలు వాటిల్తాయి? మీకు కావచ్చు, ఇక్కడ ఉన్న వర్క్ షాప్స్ కావచ్చు, ఎట్లాంటి నష్టాలు వచ్చే అవకాశం? అంటే మెయిన్గా ఇప్పుడు లేబర్ ఉన్నారు, ఈ గోల్డ్ వర్క్ చేసేవాళ్ళు. ఈ గోల్డ్ వర్క్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి కిరాయిలు ఉంటాయి. మళ్ళీ పని చేస్తేనే వాళ్ళకు రోజు గడుస్తుంది. అట్లాంటిది ఏమీ పని లేకపోవడం వల్ల వాళ్ళకు కూలీలు రాకపోవడం వల్ల వాళ్ళకు చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు కిరాయిలు మెయిన్గా వెళ్తలేవు. మళ్ళీ తినడానికి కూడా మెల్లిగా దాని ముందు ఇంకా చాలా కష్టాలు వచ్చే అవకాశం ఉంది. బంగారు ఆభరణాలు తయారు చేసి ఇస్తుంటారు వీళ్ళు ఏదైనా షాప్లలో కొనుగోలు చేసినప్పుడు. కానీ ఏదైతే ఆభరణాలు చేసుకుంటారో వివిధ రకాలైనటువంటి ఆభరణాలు తయారు చేసే షాప్ ఇది. మరి వాళ్ళ పరిస్థితి ఎట్లా? ఇప్పుడు మీకు వర్క్ చేతి నిండి ఉందా? ఎట్లా ఉంది? గత ఒక 6 నెలలుగా చాలా అధ్వానంగా ఉంది. ఈ మా హౌస్లో బ్రతుకులు మొత్తం చివరి దశకు వచ్చింది. ఇక మాదే లాస్ట్. ఇంకా ముందు మా భవిష్యత్ తరాలకైతే ఈ పనిని అందించలేకపోతామేమో అని బాధగా ఉంది అంతే. ఎందుకంటే బంగారము వ్యాపారం చేసే వాళ్ళు కావచ్చు, దానికి సంబంధించిన పని చేసే వాళ్ళు కావచ్చు, బంగారంలో ఇంత ఒక మాసము ఎంతో కొంత లాభం వస్తుందనే కదా చేస్తారు. మరి ఇట్లా మాట్లాడుతున్నారు మీరు? ఇప్పుడున్న ప్రస్తుత ధర ఒకటి ముఖ్యంగా మాకు దానికన్నా ముందుగా కార్పొరేట్ వ్యవస్థ వచ్చి అదొకటి పెద్ద ఎఫెక్ట్ మాకు. ఇక ఉన్న కాడికి ఇప్పుడు ఉన్న ధర మీదకి కొనే వాళ్ళు కూడా కొనలేకపోతున్నారు. ఇక కొనలేకపోయినప్పుడు మాకు కూడా ఎక్కడ పనులు ఉంటాయండి, ఉండవు. కాబట్టి ప్రస్తుతం ఇప్పుడు మీరు చూడండి మార్కెట్ మొత్తంలో అందరు ఖాళీగానే ఉన్నారు. ఒక్కరికి ఇద్దరికి ఏదో చిన్నగా, అది కూడా పని పెద్దగా ఏం లేదు మార్కెట్. పెరిగిన బంగారం ధరలపైన సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. ఒకవైపు షాప్లకు రావాలంటేనే భయపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే బంగారం అయితే పెట్టాల్సి వస్తుంది. ఫంక్షన్ ఏదైనా చేయాలంటే సీసము మాసం అయితే పెట్టాలి. ఈ నేపథ్యంలో మరి వాళ్ళు కొనాలంటే అసలు వాళ్ళ మాటలు విందాం, మనం చెప్పడం కాదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? గ్రామాల నుంచి వచ్చి కూడా సిటీలో ఎంతో కొంత బంగారము ఏదో ఒకటి కొనుక్కోవాలని ఫంక్షన్ల నేపథ్యంలో వచ్చారు. మాట్లాడదాం వాళ్ళతోటి. అమ్మా, ఎట్లా ఉంది బంగారం పెరుగుదల మీద? ఎట్లా అనిపిస్తుంది మీకు? 1,00,000 రూపాయలు వేసిర్రు బంగారు. బజార్ గోల్డ్ వేసుకుంటున్నారు, పెళ్లిళ్ళు చేస్తున్నారు, పట్టవలసిగా బజార్ పెట్టుకుంటున్నారు. ఇవి రేట్లు బాగున్నాయని ఉన్న భూములు అమ్ముకుంటున్నారు, కొంటున్నారు. లేనోళ్ళు ఏ పరిస్థితి కావాలి? పెళ్ళిళ్ళు అంటే అసలు బంగారం ఎంతో కొంత మీద అబ్బాయికో అమ్మాయికి అయితే పెడతారమ్మా. అసలు సాధారణంగా అంటే సామాన్యులు అయితే ఇప్పుడు ఈ 1,00,000 రూపాయలు పెట్టి పెళ్లిళ్ళు చేసేటంత ఇప్పుడు ఉందంటారా? సోమతి ఉన్నోళ్ళు చేస్తారు, సోమతి లేనోళ్ళు ఏదో ఎంతనో సీసమో మాసమో పెడతారు అంతే. ఒక 60,000 70,000 ఉన్నప్పుడు ఎట్లా ఉంటుండే, ఇప్పుడు 1,00,000 రూపాయలు అంటే ఎట్లా అనిపిస్తుంది? 60,000 ఉండే అప్పుడు. ఇప్పుడు ఎంత అయింది చూడు, వెండి బాగా రేట్లు పెంచేసిండ్రు. ఈ రేట్లను బట్టి ఎవ్వరు కొంటలేరు. వ్యాపారస్తుల ఒపీనియన్ కూడా విందాం. ఎందుకంటే పెరిగిన బంగారం నేపథ్యంలో కూడా వాళ్ళు కూడా చాలా మట్టుకు గిరాకులు రావట్లేదు అని చెప్పేసి ఒక వైపు తెలుస్తా ఉంది. మరి 1,00,000 రూపాయలు అనేసరికంటే సామాన్యుడు కావచ్చు, ఎంతమంది మిడిల్ క్లాస్ వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే చాలా మట్టుకు కూడా ఈ సఫర్ అనేది అనుభవిస్తారు. ఎందుకంటే ఏ ఫంక్షన్ చేయాలన్నా మన హిందూ సాంప్రదాయంలో బంగారం అనేది ప్రముఖంగా కూడా చెప్తా ఉంటారు. ఆ బంగారం లేని ఈ రోజు ఏ పని కూడా చేయనటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మహిళలు అయితే బంగారం వేసుకోకుండా ఉండలేనటువంటి పరిస్థితి. మహిళలతో పాటు పురుషులైనా సరే ఈక్వల్ గా కూడా బంగారం మెయింటైన్ చేయడం, రింగ్స్ పెట్టుకోవడము, బ్రాస్లెట్ల లాంటివి పెట్టుకుంటారు. మరి ఎక్కడ చూసిన షాపులన్నీ కూడా అవైలబుల్ అయిపోతుంది. నిజామాబాద్ లోని గంజి మార్కెట్ లో మొత్తం ఈ షాప్స్ అయితే ఉంటాయి, బంగారం దుకాణాలు. ఈ దుకాణాలన్నీ కూడా దాదాపుగా కూడా ఒక 80% షాప్స్ అన్ని కూడా వెలవెలబోతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ రోజు 1,00,000 రూపాయలు బంగారం రేట్ పలికిందంటే దీనిపైన కూడా వ్యాపారస్తులు వర్షన్ ఏంది, అసలు ఎట్లా ఉంది వాళ్ళ గిరాకులు అనే అంశం పైన మాట్లాడదాం ఒకసారి. అన్న, ఎట్లా ఉందా అన్న 1,00,000 రూపాయలు బంగారం అనేసరికి? అంటే మొత్తం అసలు కస్టమర్ ఎట్లా అనుకుంటారు? మీ ఒపీనియన్ ఏంది? కస్టమర్లు అంతా కూడా పాత బంగారం తెచ్చేసి కొత్త వస్తువులు చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు తప్పించి, కానీ ప్రత్యేకంగా కొనడం ఏం జరుగుతలేదు. ఎందుకంటే సామాన్యులకు అందనంత ఎత్తున ధరలు పెరగడం, దాని తగ్గట్టు ఎక్సైజ్ డ్యూటీ కూడా 6% ఉండేసరికి అదొక 6,000 7,000 రూపాయలు అదే తులానికి పడుతున్నది. అలాగే 3% వ్యాట్ కూడా ఉండేసరికి
అదొక 3,000 4,000 రూపాయల వరకు పడుతున్నది. ఈ విధంగా ధరల సామాన్యుడైతే కొనే పరిస్థితి లేదు. వారు ఏదైనా ఉంటే పాత వస్తువులు అమ్మడము వెళ్ళడము. ఈ కరోనా వచ్చిన నుంచి అయితే ప్రతి ఒక్కరిని ఆదుకున్నది బంగారమే ఉండిండే. అప్పటి నుంచి ఈ మార్కెట్లన్నీ కూడా స్తబ్దుగా ఉండడము, మరియు చిన్న వ్యాపారస్తులు వ్యాపారం చేసే పరిస్థితుల్లో లేదు. ఎందుకంటే అన్ని షోరూమ్లు కావడము, మిగతా ఈ రకరకాల ఐటమ్స్ పెట్టేసరికి సామాన్య ఆరు మధ్యతరగతికి సంబంధించిన షాపులు కానీ, మధ్యతరగతి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూసే షాపులు కానీ, అవసరం వాళ్ళు కానీ రావడానికి ఇష్టపడతలేరు. కాబట్టి కనీసం గవర్నమెంట్ అన్నా కానీ ఆ ఎక్సైజ్ డ్యూటీని కానీ వ్యాట్ని కానీ తగ్గిస్తే బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. సో పెళ్లిళ్ళ సీజన్ ఇది. పెళ్లిళ్ళ కోసం అయితే ఇప్పుడు కస్టమర్స్ కానీ ఏదో నగ నట్ర చేయించుకోవడానికి వస్తున్నారా? మరి ఎట్లా ఉంది అసలు? కస్టమర్స్ చాలా తక్కువ అనిపిస్తున్నారు మేము చూస్తే. నగా నట్రా ఏదంటే పాతది ఏదన్నా కొన్నది ఉంటేనే మాత్రం చేపించడానికి వస్తున్నారు, కానీ ప్రత్యేకంగా ఈ ధరలో కొనడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపిస్తలేరు. ఏదైనా ఉంటే అక్కడ తాకడ పెట్టిందో లేకపోతే అది విడిపించుకొని దాన్ని ఆ పాత వస్తువును కరిగించుకొని దాంట్లోకి వెళ్ళి ప్యూర్ చేసుకొని కొత్త వస్తువు చేపించడానికి ఇష్టపడుతున్నారు తప్పించి. కానీ ఈ ధరల ఇంత పెద్ద ఎత్తున పెళ్లిళ్ళు జరుగుతున్నా కానీ ఎవరు కూడా కొనడానికి రెడీగా లేరు. మరి దానికి తగ్గట్టు మన భూముల వ్యాపారం కూడా తక్కువ ఉండడం వలన అక్కడ కూడా ఆ భూములు ట్రాన్సాక్షన్ కాకపోయేసరికి పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళైతే చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఈ టైంలో ఏ ట్రాన్సాక్షన్ జరుగుతలేదు. కాబట్టి గవర్నమెంట్ ఇప్పటికైనా దీనిపైన కొద్దిగా ట్యాక్స్ని తగ్గిస్తే, ఎందుకంటే భారతీయులు అంటేనే బంగారం మీద చాలా ఇష్టపడతారు. వెండి కానీ బంగారం కానీ, ఈ వెండి బంగారం మీద ట్యాక్స్ను తీసేస్తేనే బాగుంటుందని చెప్పేసి ప్రజల్లో కానీ చిన్న వ్యాపారస్తుల్లో కానీ అందరు కోరుకుంటున్న విషయంగా ఉంది ఇది.